హాయ్ ఫ్రెండ్స్, నాగనిత్య పూజా లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మనకి శ్రావణ మంగళవారం మరియు సంకటహర చతుర్థి, అలాగే నేను సుబ్రహ్మణ్యం స్వామికి అయితే వారాలు చేసుకుంటున్నా కదా, అది 6వ వారం అండి. ముఖ్యంగా నేను టైటిల్ చూసి అనుకుంటారు కదా, గొప్పలకు పోయి మన జీవితాలు అనేది నాశనం చేసుకోకూడదు ఏంటా అని చెప్పేసి. నిజమేనండి, మనం గొప్పలకు పోయి జీవితాలు అనేది నాశనం చేసుకుంటున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని చూసి మనం వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారని చెప్పి వాళ్ళు అది తెచ్చుకున్నారు మనం తెచ్చుకోవాలన్న ఫీలింగ్ అనేది జనాల్లో ఎక్కువైపోయిందనమాట. ఇప్పుడు వాళ్ళకన్నా మనం ఇంకా గొప్పగా ఉండాలి అని ఆలోచిస్తూ జనాలు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఇదైపోతున్నారనమాట. అంటే ఇప్పుడు మనకి ఉన్నంతలో కాకుండా మనం మన స్థాయి కన్నా ఎక్కువ ఆశపడితే మన జీవితం అనేది నాశనం అయిపోయినట్టేనండి. ఎప్పుడైనా మనకున్న దాంట్లోనే మనం ఎలా సర్దుకోవాలి, ఎలా ఉండాలి అనుకున్నప్పుడే మన కుటుంబం కూడా సాఫీగా సాగిద్ది అనమాట. అంటే ఇప్పుడు మనం అవతలను చూసి ఇది పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అంటారు కదా, ఆ సామెత ప్రకారం మనం అలా ఉండకూడదండి. అంటే అందరి గురించి నేను అనట్లేదండి, కొంతమంది అలా ఉంటున్నారనమాట. వాళ్ళలో కూడా మార్పు వస్తే మన కుటుంబాలు అనేవి బాగుపడతాయి. ఇప్పుడు ఆ ఇంట్లో భార్యాభర్తలైనా సరే, భర్తకైనా ఆశ ఉంటుంది, భార్యకైనా ఆశ ఉంటుందండి. ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏదో ఒక ఆశ అనేది ఉంటుంది. ఇంకా రిచ్గా బతకాలి, గొప్పగా, బయటికి మాత్రం గొప్పగా కనిపించాలి, లోపల మనకి ఎన్నున్నా ఏది చేసినా అన్న ఫీలింగ్లో ఉండి వాళ్ళు అది తెచ్చుకుంటే మనం తెచ్చుకోవాలి అనుకుంటే, మనం లేనిది తెచ్చాము అంటే ఖచ్చితంగా అది అప్పు అయిపోయినట్టేనండి. ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ మనం నానా తంటాలు పడి ఇంకోసారి ఇంకో చోట అప్పు చేయాల్సి వచ్చింది అనమాట. అందుకని నేను చెప్తున్నా, అంటే కొంతమంది అయినా ఈ వీడియో చూసి కొద్దిగా అవును కదా అన్న ఆలోచన చేస్తారు కదా, అందుకని చెప్పేసి నేను అలా టైటిల్ పెట్టడం జరిగింది, దాని గురించి మాట్లాడడం జరుగుతుందనమాట. ఇంకా శ్రావణ మంగళవారం అని చెప్పేసి ఈరోజు నాకు అసలు హెల్త్ అనేది బాగోలేదండి. కాకపోతే సుబ్రహ్మణ్యం స్వామికి వారం అనేది ఆపకూడదని చెప్పేసి ఇంకా లేసాను అనమాట. కానీ నైట్ కన్నా తెల్లారి చాలా బెటర్ అనమాట, హెల్త్ అనేది బాగుంది. అంటే బాగా జలుబు చేసి కోల్డ్ అయ్యి గొంతు నొప్పిగా ఉందండి. అందుకని నైట్ అయితే జ్వరం వచ్చేసిద్దేమో అనుకున్నా, కానీ తెల్లారిపాటికి అదేం లేదండి, అంత మామూలుగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల. మనుషులు నమ్మినా మోసపోతారేమో కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసపోరండి. అదొకటి. వాళ్ళు ఆ పూజలు చేస్తున్నారు, వీళ్ళు ఈ పూజలు చేస్తున్నారు, అమ్మో వాళ్ళకి కలిసి వచ్చేసిద్దేమో, మనం కూడా అయ్యే చేయాలి, లేకపోతే మనకి ఇదేమో, అమ్మో మనం కూడా అలాగే చేయాలి అని వెళ్ళి వాళ్ళు ఏ అయితే చేశారో అవి మనం కూడా తెచ్చి చేయాలి అని చెప్పేసి వాటిని కొనుక్కురావడం చేయడం అలా చేస్తుంది కాదండి. మీరు భక్తితో చేయండి, మీకు ఉన్నంతలోనే. అంటే ఇప్పుడు నువ్వు చేయట్లేదా వరలక్ష్మి వ్రతాలు, నోములు, వ్రతాలు అంటే అది నాకున్నంతలోనే నేను చేస్తున్నా అన్న మీరు కామెంట్లో పెట్టవచ్చు. కాకపోతే నేనేం గొప్పగా ఏం చేయలేదండి, నాకున్నంతలోనే నేను చేశాను అనమాట. నాకు ఉన్న విధంగానే, నాకు అనుకూలంగానే నేను అన్నీ మలుచుకుని చేసుకుంటున్నాను అనమాట. అట్లాగే మీకున్నంతలోనే మీ శక్తి కొలదే ఏ పూజలైనా ఏ పునస్కారాలైనా చేసుకోండి. ఒకళ్ళు చేశారని కానీ వాళ్ళకి కలిసి వచ్చేసిద్ది, వామ్మ వాళ్ళు అలా చేయబట్టే వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు, ధనవంతులు అయిపోయారు అన్నది మన అపోహ మాత్రం ఆమెనండి. అవన్నీ మన ఈ నమ్మకాలను బట్టే ఉంటాయి అన్నమాట. మనం దేవుణ్ణి భక్తితో నమస్కారం చేసి ప్రార్థించిన ఆ దేవుడు కరుణిస్తాడు. మనం చేసే పూజలు ఏమీ లేని అప్పుడు మనం ఏ ప్రసాదం పెట్టినా దేవుడు స్వీకరిస్తాడండి. అన్నం పెట్టినా చాలు, మనం వండుకున్న అన్నం కూర దేవుడికి నైవేద్యంగా పెడితే అది ఇంకా మహా నైవేద్యం అవుతుంది అనమాట. అంతేగాని మనకున్నంతలోనే మనం ఎలా చేసుకోవాలి అన్నది మనం ఆలోచించుకోవాలండి. ఇలా చెప్తున్నానని కాదు, కొంతమంది అయినా ఇట్లా ఆలోచిస్తారు కదా దాని గురించి, అవును కదా నిజమే కదా మనం ఇలాగే ఆలోచిస్తున్నాం కదా అని అనుకుంటారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అండి, మనం ఇప్పుడు ఎవరన్నా చనిపోయినా వాళ్ళకి మైలైనా, ఇప్పుడు మన లేడీసే ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా డేట్లు అవి వచ్చినా మనమే వాళ్ళని ఒక అంటురాని వాళ్ళకి మళ్ళీ చూస్తున్నాం అనమాట. ఎందుకు అలా చూడటం అనేది మనది చాలా పాపం అండి, అది దేవుడి సృష్టి అనమాట. ఇప్పుడు మనం బస్సుల్లో వెళ్తాం, ట్రైన్లో వెళ్తాం, అన్నీ
నిదాలుగా ఎక్కడో చాట ప్రయాణిస్తాం, మనకి బయట పనులకని తిరుగుతాం, ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మనకు పండించే కూరగాయలు ఎలా పండిస్తారో తెలియదు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి కోసిస్తారో తెలియదు. పువ్వులు అమ్మేవాళ్ళు, కొబ్బరికాయ ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువు ప్రతిదీ ఏది అమ్మినా మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. అలాంటప్పుడు తెలిసి మళ్ళీ మనం వాళ్ళని అట్లా దూరం పెట్టి చూడకూడదు. నీకు నువ్వు అనిపిస్తే దేవుడి పూజ చేసుకోవాలి అనుకుని నువ్వు తలస్నానం చేయాలి, కానీ అవతల వాళ్ళని హీనంగా కించపరిచేటట్టు మనం అంటుకోకూడదు. అబ్బో వాళ్ళంటూ నువ్వు అట్లా ఉన్నావు, అన్ని రామాక ఇటు వెళ్ళమాక అది అంటుకోమాక అని అనకూడదండి. అది చాలా పాపం అన్నమాట. మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని వ్రతాలు చేయండి, మీరు ఆ ఒక్క మాటతోనే మీ పూజలు పునస్కారాలకు ఫలితం అనేది లేకుండా పోయిద్ది అనమాట. అందుకనే అలాంటి ఏమీ అనొద్దండి. మీకు మీరు పూజ చేయాలి. ఇట్లా ఆ మనిషి ఇట్లా మనం అంటుకోకూడదు. అంటుకున్నాం అనుకోండి, తలస్నానం చేయండి. అంతకైతే మీ ఇంట్లో పసుపు ఉప్పేసి ఇల్లు తుడుచుకోండి, మీకు అంతగా అనుమానం ఉంటే. అంతేగాని వాళ్ళని అవమానపరచొద్దండి. మనకు దేవుడిచ్చిన ప్రతి ఆడపిల్లకి దేవుడిచ్చిన సృష్టి అనమాట. అది లేకపోతే అసలు సృష్టే లేదు. ఆడపిల్లకి పుట్టుక అర్థమే లేదండి. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. అట్లా హీనంగా చూడొద్దు. అంటూ ముట్టు అనేది ఇప్పుడు మనిషి చనిపోయాడండి, ఆ మనిషిని చూడటానికి మన హిందువుల్లో మనిషిని చూడటానికి ఆ మనిషిని ఏందో ఒక పురుగు కూడా కాదు, అదేందో అంటరాని దానికి మళ్ళీ దూరంగా ఉండి చూస్తాం. చచ్చిపోయిన మనిషి ఎప్పుడూ తిరిగి రాడండి. ఖచ్చితంగా మనం వెళ్ళి చూడాలి. మన బంధువులైనా బయట వాళ్ళైనా మనకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా చచ్చిపోయిన మనిషి అనేవాడు మనం కంపల్సరీ చూడాలండి. ఎందుకంటే ఆయన తిరిగి రాడు అంటారు కదా, కొత్త పెళ్లి కొడుకు చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఆ రూపం రాదని. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఎన్నో చేసుకున్నారు, చావు మాత్రం మళ్ళీ మళ్ళీ రాదండి, ఒక్కసారే చచ్చిపోతాడు. మనం ఎవరైనా సరే చూడాలి. చివరి చూపు అంటారు కదా, అది ఖచ్చితంగా చూడాలండి. నువ్వు భోజనాలకి దినాలకి వెళ్ళకపోయినా పర్వాలేదు, చావుకి ఆ మనిషిని చూడడానికి మాత్రం కంపల్సరీ వెళ్ళాలండి. అది మనకి చాలా పుణ్యం. వాళ్ళకి వామ్మ అది పట్టుకుంటే మనం అంటుకోకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. అది పుణ్యకార్యం అండి. అది చేస్తే మీ కుటుంబాల్లో జన్మల ఆ పుణ్యం అనేది మీకు కలుగుతుంది. ఎప్పుడు కూడా అంటరాని వాళ్ళలాగా చూడొద్దు అనమాట. అలాగే గొప్పలకు కూడా పోవద్దు. ఇదేనండి నేను చెప్పదలుచుకుంది. మీకు ఎవరికైనా నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే నువ్వు పాటిస్తావా అని అంటారు కదా, నేనైతే ఇదే పాటిస్తానండి. మీకు నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి నా గురించి అయితే తెలియకపోవచ్చు, కానీ నేనైతే ఇదే పాటిస్తా. ఏది మనం చేసేది మంచిది అన్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు అన్నదే నా భావన అనమాట. అందుకే నేనైతే ఇదే పాటిస్తాను. ఈరోజైతే సంకటహర చతుర్థి కదా, అందుకని ఇక నేను నేను చెప్పదలుచుకుని నేను చెప్పాను. ఇప్పుడు దేవుడిది నేను ఏ పూజ చేస్తున్నానో చూపిస్తున్నానండి. సంకటహర చతుర్థి అని సోమవారికి గరికతో అయితే పూజ చేసుకున్న వినాయకుడికి మనకి అంటూ ముట్టు లేని ఎటువంటి ఇది లేని నైవేద్యం ఒకటి ఉందండి. అది పెట్టినా దేవుడికి చాలు, అదే బెల్లం అండి. మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్న ఆ బెల్లం ఎక్కడ పెట్టినా ఏది చిన్న దానికి అంటనేది అంటదంట. మరి ఎందుకన్నారండి పువ్వులకి, కుంకానికి, పసుపుకి, అలాగే బెల్లానికి, కొబ్బరికాయకి, వీటన్నిటికీ అంటులేని వస్తువులని ఎందుకన్నారు? అవి మనకు ఉపయోగించుకుంటాం. వాళ్ళు ఎవరికి వస్తారో తెలియదు, ఎవరు చెందుతారో తెలియదు కాబట్టే దానికి అంటులేని వస్తువులుగా ముద్రించారనమాట. అవి ఎందుకంటే పూల తోటలో వెళ్ళినప్పుడు ఎవరికి వస్తారో మనకు తెలియదు. అలాంటప్పుడు వాటికి అంటని మనం ఎలా అంటాం? అవన్నీ మనం సృష్టించుకున్నాయే, దేనికి అంటనేది ఉండదండి. అన్నీ మనం సృష్టించుకునే తప్పించి ఏం లేదు. మానవుడు పుట్టినాకే ఇవన్నీ సృష్టించాడండి. దేవుడు అది అంటుకోవద్దు, ఇది అంటుకోవద్దు, అది చేయొద్దు అని చెప్పి అమ్మవార్లకే అమావాస్య రోజు దేవుడి గుడి మూసేసి అమ్మవారికి అదేంటి అమ్మవారి డేట్ టైం అని చెప్పేసి అంటారు కదా. మరి అమ్మవార్లకే ఉంది అది, మన దేవతలకి దేవుళ్ళకే ఉంది. ఇక మనం ఎంతండి, మానవ మాత్రం మనమే అన్నీ సృష్టించుకుని మనుషులను దూరం పెట్టుకుని బంధాలకి ఆటికి
దూరం అయిపోయి వాళ్ళు ఉంటామో లేదో లేని జీవితంలో వాళ్ళు ఉండి రేపు ఉంటామో లేదు జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో గొడవలు, ఎన్నో తగాదాలు. వీటిని అర్థం చేసుకుని బతికి ముందుకు సాగితే ఉన్నంతకాలం సంతోషంగా అందరితో కలిసి ఆనందంగా ఉండొచ్చు. మనం కలవాలని అనుకున్న అవతల వాళ్ళు కలవాలి అనుకున్నప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానండి. అందుకే మౌనంగా ఉంటే ఏది జరగాలనుకుంటే అదే జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే లక్ష్మీదేవికి లిల్లీ పూలతో అష్టోత్తరం చేసుకున్న. ఇవాళ మంగళవారం అని చెప్పేసి శ్రావణ మంగళవారం అని అమ్మవారికి కూడా అష్టోత్తరం చేసుకున్నానండి. నాకు తెలిసిందే నేను చెప్తున్నానండి, నేను పాటిస్తాను, అందుకనే చెప్తున్నాను. మళ్ళీ మీరు కామెంట్లో అబ్బో చెప్తాలే నీతులు ఎన్నైనా అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళకి నేను ఏం చేయలేను. ఇంకా వాటిని నా గురించి అయితే మీకు తెలియదు కదా, అందుకని చెప్పేసి నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. నేను ఇదే విధంగా ఉంటాను కాబట్టి చెప్తున్నాను. నాకున్నంతలోనే నేను చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. నాకు ఓపిక ఇచ్చినంత కాలం దేవుడికి నా పూజ అనేది కంపల్సరీ చేసుకుంటానండి. నాకు దేవుడికి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే నేను అంత పొద్దున్నే లేసేది. నాకు అది ఆటోమేటిక్గా నేను లెగవకపోయినా నాకు చెయ్యాలి అనుకుంటే మెలకు అనేది వచ్చేసిద్ది అనమాట కంపల్సరీ. అందుకని చెప్పేసి నేను పూజ అయితే చేసుకుంటా. ముఖ్యంగా శుక్రవారం, శనివారాలు, సోమవారాలు ఈ 3 వారాలు అస్సలు వదిలిపెట్టనండి. శివయ్యకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఆ దుర్గమ్మ నన్ను చాలా ఆదుకుందండి. నన్ను ఎన్నో సమస్యల నుంచి నాకు పరిష్కారం చూపించింది. ఆ అమ్మను మాత్రం, నా అమ్మని నేను ఎప్పుడూ వదిలిపెట్టనండి. ఆ అమ్మని ఎప్పుడూ గుర్తు చేసుకుంటానే ఉంటాను. అందుకే ఆ అమ్మవారికి నేను ప్రతి శుక్రవారం దుర్గాదేవికి దుర్గా అష్టోత్తరం చేసుకుంటానన్నమాట. ఆ దీపాల కాంతుల్లో మా దేవుళ్ళ విగ్రహాలన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. ఇప్పటికి నాకు సుబ్రహ్మణ్య స్వామి 6వ వారం అయితే పూర్తయింది. నేను 7 శనివారాల క్రితం అటు సుబ్రహ్మణ్య స్వామికి వారాలు ఒకే వారంలో మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడు నాకు శనివారాలు ఎన్ని అయినాయో మంగళవారాలు కూడా అన్నీ అయినాయి అనమాట. ఈ టైం 9 మంగళవారాలు చేస్తున్నా, అటు 7 శనివారాలు చేస్తున్నా. 7వ శనివారం ఈ 7 శనివారాలు నేను సింపుల్గా మామూలుగా ఏదో ఒక నైవేద్యం పెట్టి చేసుకున్నా కదండి. కానీ మనం నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క శనివారం ఒక్కొక్క వ్యక్తికి భోజనం అయితే పెట్టాలి. అప్పుడే మనకి వ్రతం పూర్తయినట్టు. ఇవన్నీ చేయని పక్షంలో మనకి 7వ వారం 7గురికైనా పెట్టుకోవచ్చు. మన ఓపిక మనకున్నంతలోనే అన్నం, పప్పు, కూర చేసి 7గురికి భోజనం పెడితే మంచిదే కదండి. ముత్తైదులకి అలా ఆశీర్వాదం ఉంటే మనకే మంచిది. మన ముత్తైదుతనంతో నుండి నూరేళ్ళ ఆరోగ్యం. మన ముత్తైదు చావు కన్నా మనకి మించింది ఇంకేదీ లేదండి. మనం ఉన్నంతకాలం ముత్తైదుగా జీవించాలన్నదే నా ఆశ అన్నమాట. అలాగే సోమవారికి వినాయకుడికి, లక్ష్మీదేవికి అందరికి కలిపి బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి. నేను పూజ చేసే టయానికి పిల్లలకి లంచ్ బాక్స్లోని పులిహోర చేద్దామని సిద్ధం చేశాను. కానీ ఆ టయానికి అవ్వలేదని చెప్పేసి బెల్లం ముక్క పెట్టి మనకున్నంతలోనే అని చెప్పాను కదా, ఇంకా ఏది ఉంటే అదే పెట్టి సోమవారికి నివేదన చేశాను అనమాట. ఇంకా అలాగే ధూపం కూడా వెలిగించుకుందామని ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే వెలిగించి సోమవారికి అయితే ధూపం వేసుకున్నాను అనమాట. మన వినాయకుడికి సంకటహార చతుర్థి చేసేటప్పుడు వినాయకుడికి మనం ముందుగా అయితే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అని చదువుకుంటా, తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఆచమనం చేసుకుని తర్వాత వినాయకుడు అష్టోత్తరం చేసుకుని సోమవారికి పూజ చేసుకుని ఏదన్నా ప్రసాదం పెడితే మన సంకటహార చతుర్థి చాలండి. ఆ తర్వాత ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుని అప్పుడు టిఫిన్ చేయండి, లేకపోతే భోజనం చేయండి. అది సంకటహార చతుర్థి రోజు మనం చేయాల్సిందే.
ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. హారతి అయితే ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ తొందరగా నేను పూజ చేసుకుని మళ్ళీ సుబ్రహ్మణ్యం స్వామికి అక్కడ రాగి చెట్టు కింద జంట నాగులకి నేను అక్కడ పూజ అయితే చేసుకోవాలి. కానీ భార్యాభర్తలు ఇద్దరం చేస్తున్నాము అంటే, నేను పెళ్ళైనాక మేమిద్దరం కలిసి చేసిన దేవుడికి వెళ్ళి చేసిన పూజ ఏదంటూ ఉంది అంటే అది సుబ్రహ్మణ్యం స్వామి పూజేనండి. ఆ స్వామి దయ వల్లే మా ఆయన గుడికంటూ రావడం, ఆ స్వామి పూజ చేయడం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి కూడా దండం పెట్టిన ఆయన అలాంటిది పూజే చేయడానికి వస్తున్నాడంటే నా విషయంలో దేవుడు గొప్ప చేసినట్టే అని నేను ఫీల్ అవుతున్నా. నేను ఇంత ఇదిగా పూజలు చేస్తానా, మా వారు అసలు దేవుడికి దండం కూడా పెట్టడు. అలాంటి వాడు వచ్చి నాతో పాటు పూజ చేస్తున్నాడంటే దేవుడు ఉన్నట్టే కదండి. ఉన్నాడు, కంపల్సరీ ఉన్నాడు, అంతే. మనం లేడు అనుకుంటే లేడు, ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, అంతే అండి. ఇదిగోండి మా అమ్మవారికి కూడా ధూపం వేసేసుకున్నాను. సాంబ్రాణి ధూపం మామూలుగా అయితే సాంబ్రాణి వేసేదాన్నే, ఇంకా డూప్ స్టిక్స్ అయితే వెలిగించాను అనమాట. అమ్మవారికి ధూపం అయితే వేసేసుకున్నాను. అట్లాగే అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసి నేను కిస్మిస్లు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నానండి దీపం వెలిగించి. అసలు అమ్మ ఎంత అందంగా ఉంటుందంటే, మా అమ్మ నా దిష్టే తగిలిద్ది అన్నట్టు ఉంటుందండి. అమ్మవార్లకు కూడా దిష్టి తగిలిద్దంటండి, దిష్టి తీయాలంట. కానీ నేను ఎప్పుడు చేయలేదు, కానీ అది కూడా అమ్మవారికి తీస్తాను, నా దిష్టే తగిలిద్ది. అందుకని చెప్పేసి ఇంకా ఈ పూజ అయిపోగానే పిల్లలకి స్కూల్ టైం అయితే అయిద్ది కదండి, ఈ లోపు మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా అనేసి వాళ్ళకి పులిహార అయితే చేసేసాను అనమాట. లంచ్ బాక్స్లోకి అన్నం కూర ఇవన్నీ అయితే లేట్ అవుతుంది అనేసి పులిహార అయితే కలిపేసి చేసా. స్టవ్ మీద కూడా లక్ష్మీదేవితో సమానం కదా, నేను రోజు ముగ్గులు అయితే వేసుకుంటానండి. ఇంకా పులిహార కూడా కలిపేసుకున్నాను అనమాట. ఇక తాలింపు వేసేసి పులిహార కంప్లీట్ చేసి కలుపుకుంటే, ఇది కలిపి వెళ్తే ఇంకా నాకు కొంత లేట్ అయినా గుడి దగ్గర ఆలస్యమైనా పర్వాలేదు అనేసి పులిహార అయితే కలుపుకున్నాను. ఇంకా నేను వచ్చేదలికి వాళ్ళు వేసి పెట్టుకుని తింటారు కదా, ఒక టైం అనేది సేవ్ అయిపోద్ది కదా అనేసి పులిహార అయితే కలిపి ఇక గుడికి అయితే వచ్చేసానండి. ముందుగా మేము వచ్చేతలకే చాలామంది చేస్తారండి వారాలు. ఎందుకంటే ఆ చెట్టు చుట్టూ ఉన్నాయి అన్నమాట జంట నాగులు. ఇదివరకు ఇది ఒక్కటే ఉండేది, ఇప్పుడు అన్నీ ప్రతిష్ఠించారు. స్వామివారిని ముందుగా అయితే నీళ్ళతో బాగా కడుక్కోవాలండి. మనం అభిషేకం చేయాలన్నమాట. ముందు నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలతో అభిషేకం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు అనమాట. ఆయనకి అభిషేకం అంటే చాలా ఇష్టం అండి. ఈ జంట నాగులకు పూజ చేయడం వల్ల మనకి సంతానం లేని వారికైనా ఉద్యోగ రీత్యా కానీ, ఆర్థిక పరంగా కానీ, మనకి విద్య పరంగా కానీ ఏ సమస్యలు ఉన్నా ఆ స్వామివారు మనకి ఒక దారి అయితే చూపిస్తాడండి. నేను బాగా నమ్ముతున్నాను, దారి చూపిస్తాడు. మనమే ఆ దారిలో నడవాలా లేదా అన్నది సరైన నిర్ణయం తీసుకుని సరైన మార్గంలో మనం నడవాలి. ఆ దేవుడు నడిపించేవాడు, మనం నడిచేవాళ్ళమండి. అంతేగాని మేము చేసాం, మాకు అవ్వలా చేయలేదు అంటే మీరు ఎంచుకున్న దారి కరెక్ట్ కాదండి. అందుకని మీకు ఆ పని అవ్వాల. కాకపోతే మనకి దారి మాత్రమే చూపిస్తాడు, దాంట్లో నడవాలా వద్దా అన్నది మన నిర్ణయం. మనం దానికి చూజ్ చేసుకుంటే మనకు అంతా మంచి జరిగిద్ది అనమాట. అయితే స్వామివారికి పాలతో అయితే అభిషేకం చేసేసాను. అలాగే మిగతా పక్కన ఉన్నాయి కదా, వాటికి కూడా పాలు పోసామండి. ఈ పాలు పోసిన తర్వాత వాటి మీద పసుపు కుంకుమ అయితే వేసుకుని మళ్ళీ ఇంకొకసారి అయితే దండం పెట్టుకోవాలన్నమాట.
ఇంకా పసుపు కుంకుమ వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వాటర్తో కడుక్కొని స్వామివారిని ఇప్పుడు అభిషేకం చేసాము. అలాగే స్వామివారిని కూడా అలంకరించుకోవాలి కదా. నీట్గా అయితే స్వామివారిని కడుక్కొని ఇప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టి స్వామివారిని అయితే అలంకరించుకుందాం అన్నమాట. అసలు అలంకరణ చేసి బొట్లు పెడితే ఎంత బాగుంటుందండి. నేను వెళ్ళిపోయి కూడా వెనక్కి తిరిగి చూస్తాను అనమాట. ఎందుకో నాకు అలంకరించలేక అమ్మవారిని ఎట్లా అలంకరించి చూసుకుంటానో ఇక్కడ కూడా అంతా పసుపు రాసి బొట్లు పెట్టినాక భలే అందంగా కనిపిస్తుంది. అందుకే నేను మళ్ళీ వెళ్ళిపోయి కూడా పూజ అంతా అయిపోయి వెళ్ళిపోయి కూడా వెనక్కి తిరిగి చూస్తా. భలే బాగుంది కదా. బొట్లు పసుపు రాసి బొట్లు పెట్టి ఏదైనా అంతే కదండి. మనుషులైనా దేవుళ్ళైనా అలంకరణ చేసుకుంటే మంచిగా నిండుతనంతో ఉంటారు కదా అని అన్నట్టు అనిపించింది అనమాట నాకైతే. ఇంకా పసుపు రాసి కొంతమంది గంధం కూడా రాస్తారు. నేనైతే ఎప్పుడు పసుపే రాస్తానండి. గంధం ఇప్పుడు వరకు రాయలేదు. అందుకే నాకు పసుపు అలవాటు. అందుకే పసుపుతోనే స్వామివారిని అయితే అలంకరణ చేసుకుంటాను అన్నమాట. నేను చెప్పేది ఏముంది ఒక్కసారి మీరే చూడండి ఎలా ఉందో. అదిగోండి ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు అనమాట. ముందుగా అయితే దీపం పెట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నా. అట్లాగే పువ్వులుతో స్వామివారిని అయితే అలంకరణ చేసుకున్నాను అనమాట. అంతకుముందు వాళ్ళు ముందు పూజ చేసి వెళ్ళారండి. వాళ్ళు జిల్లేడు పువ్వులు బెల్లం ముక్కాయ పెట్టి వెళ్ళారు. వాళ్ళ పువ్వులు దీపం పెట్టలేదండి. దీపం తీసేసి మరీ పూజ అయితే నేను చేయను. అందుకని వాళ్ళ పువ్వులు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. వాళ్ళు కూడా ఎంతో భక్తితో పెట్టుంటారు కదా, మనం అట్లా పక్కకి నెట్టకూడదని చెప్పేసి వాళ్ళ పూలు కూడా అక్కడ తెచ్చి పెట్టాను. అట్లాగే వాళ్ళ బెల్లం ముక్క వాళ్ళకి కూడా నేను పూజ అంతా అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతా అన్నమాట. వాళ్ళు మనలాగే కదండి. మళ్ళీ దీపం అయితే పెట్టలేదన్నమాట. దీపం పెడితే ఆ దీపం కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టేదాన్నే. బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టాలి. జిల్లేడు ఆకులో బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టాలి సుబ్రహ్మణ్యం స్వామికి మనం వారాలు చేసేటప్పుడు. అలాగే ముగ్గురు దగ్గర పెట్టానన్నమాట. అట్లాగే దీపక కుందులకు కూడా కుంకుమ బొట్టు అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు దీపం వెలిగిస్తున్నానండి. గాలి వస్తుందన్నమాట. అందుకని ఏకవత్తి అనేది వెలిగించడం రెండు పుల్లల తర్వాత మూడో పుల్లకి వెలిగిందండి అది. నేను ఫస్ట్ ఏమో చెయ్యి అడ్డం పెట్టకుండా వెలిగించాను, అందుకని అది పోయింది. తర్వాత మళ్ళీ అట్లాగే ఇంకా రెండోసారి చెయ్యి అడ్డం పెట్టగానే ఇక వెలిగింది. ఇంకా అప్పుడు కొద్దిగా కర్పూరం రాసి వెలిగించా, వెంటనే వెలిగిందనమాట. అయినా ఒత్తులకి కర్పూరం రాసి మనం దీపారాధన చేయాలి. ఇంకండి దీపారాధన కూడా చేశాను. మళ్ళీ అది ఏంటి గాలికి కొట్టుకుంటుందని మళ్ళీ ఇంకోసారి వెలిగించా. మళ్ళీ ఏదో అంటారు కదా, ఏదో సెంటిమెంట్ అని. మళ్ళీ ఆ దీపం మీద కొండెక్కితే పమ్మ ఏంది ఇలా అయింది అనగా గాలికి పోయిందని అనుకోము. అదేంద్రా బాబు కొండెక్కిపోయింది ఏమైద్దా అని చెప్పేసి ఆలోచిస్తాం కదా. అదొక పిచ్చి ఆలోచనలతో బతుకుతాం కదండి. అందుకని చెప్పేసి దానికి కర్పూరం అయితే వెలిగించా. ఇంకా పూజ కంప్లీట్ చేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నా అనమాట. స్వామివారికి కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యం సమర్పించానండి. నేను చెప్పేది ఏముంది, అలంకరణ చేశాక చూడండి మీరే పసుపు కుంకుమ మధ్య ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. ఈ రకంగా అయితే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. హారతి ఇచ్చిన తర్వాత 21 ప్రదక్షిణాలు చేస్తా. 21 ప్రదక్షిణాలకు ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పువ్వు అయితే స్వామివారి దగ్గర వేసి 21 ప్రదక్షిణాలు చుట్లు తిరిగి ఇంకా ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయి ఈ వారం పూర్తయిపోయిద్ది అనమాట. కానీ పక్కనే మళ్ళీ మాకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఈ స్వామివారికి పూజ చేసి పక్కనున్న వెంకటేశ్వర స్వామిని వదిలేసి వెళ్ళలేం కదా. అందుకని చెప్పేసి స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం కూడా చేసుకుని ఇంకా ఇంటికి అయితే తిరిగి వచ్చామండి. మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసిన విధంగా నేను చెప్పాను. ఏదన్నా ఎవరికైనా నొప్పించినట్టయితే నన్ను క్షమించండి.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం